ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా భర్త నన్ను పిల్లల్ని పట్టించుకోవట్లేదు, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు, మా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎస్ఐ భార్య జ్యోతి ఏకంగా జిల్లా కలెక్టర్ ను కలిసి అభ్యర్థించడం అనేది ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రస్తుతం జ్యోతి గారు నాతో పాటు జూమ్ లో ఇంటర్వ్యూలో రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే మ్యామ్. మీ భర్త ఎస్ఐగా పని చేస్తున్నారు, అయినా సరే మీరు కారుణ్య మరణం వరకు దారి తీసిన మీ పరిస్థితులు ఏంటండి? ఆ, ఆ, తను ఒక మ్యారీడ్ ఉమెన్ మేడం, ఎక్సైజ్ కానిస్టేబుల్. ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త జేగటి నరసింహ, ఆర్టీసీ డ్రైవర్ మేడం. ఈమె నా భర్త ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుని మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. ఇదే విషయంపై మాకు చాలా సార్లు గొడవలైనాయి, పెద్ద మనుషులు పెట్టించాము. తర్వాత డీజీపీ మహేందర్ రెడ్డి సార్ని కలిశాను. ఇవన్నీ అయినాయి మేడం, ఎక్కడ తను వినట్లేడు. ఆ మా మా నన్ను మా మదర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి తను ఆ లేడీతోనే ఉంటున్నాడు మేడం. తర్వాత ఒకసారి వచ్చి మా ఫాదర్ ని కొట్టారు మేడం. మా ఫాదర్ ని కొట్టారు, మా ఫాదర్ చనిపోయారు. రౌడ్లను గూడాలను తీసుకొచ్చి కొట్టారు. వాళ్ళ ఇల్లీగల్ రిలేషన్ కి మేము అడ్డున్నామంట, మమ్మల్ని ఉండనివ్వట్లేరు. మీ భర్త మహేందర్ గారు ఎక్కడ ఎస్ఐగా పని చేస్తున్నారండి? టాస్క్ ఫోర్స్ లో మేడం, నల్గొండ ఎస్పీ ఆఫీస్ లో ఇప్పుడు ప్రెసెంట్ గా ఎస్ఐగా వర్క్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఆ ఇల్లీగల్ లేడీ ఆ మ్యారీడ్ ఉమెన్ తోనే వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు మేడం. నన్ను మా మదర్ వాళ్ళ ఇంట్లో పడేశాడు, మమ్మల్ని ఇక్కడ ఉంచేశారు. వాళ్ళు కలిసి ఉంటున్నారు. నా భర్త తను ప్రాపర్టీస్ మొత్తము తన పేరు మీదే రాసిచ్చాడు మేడం. అంతే. బురుగుల వసంతకే రాసిచ్చాడు, ఆ ఇల్లీగల్ ఉమెన్ కి, మ్యారీడ్ ఉమెన్ ఆమెకే రాసిచ్చాడు. ఔషప్ 50-60 lakhs లోన్ తీసి మొత్తం తన పేరు మీదనే బ్యాంక్ షూరిటీ పెట్టించేసి, ఈయన నా హస్బెండ్ బ్యాంక్ షూరిటీ పెట్టి ఆమెకు ఇల్లు కట్టించేశాడు మేడం ఔషాపూర్ లో. ఇప్పుడు ఆమెతోనే ఆవిడకి ఉంటున్నాడు. ముగ్గురు పిల్లలు అంటున్నారు, మరి భర్త లేరా అండి? ఆవిడ కూడా ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు కదా? అవును, ఆమె ఎక్సైజ్ కానిస్టేబుల్, వాళ్ళ భర్త ఏమో ఆర్టీసీ డ్రైవర్, జయగట్టి నరసింహ తన పేరు. ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మేడం ఆమె భర్తతోని. మరి భర్తతోనే ఉంటున్నారా ఇప్పుడు ఆవిడ? భర్తతో ఉంటది, ఈయనతో ఉంటది, ఇద్దరితో ఉంటది ఆమె. హనీ ట్రాప్, ఇది ఒక హనీ ట్రాప్ మేడం. హనీ ట్రాప్ అని మీరు ఎలా చెప్తున్నారు? అవును మేడం, మరి ఆమెకు భర్త ఉండి ముగ్గురు పిల్లలు ఉండి నా భర్తతో, ఆమె పెద్ద పెద్ద బాబాయ్ 30 years ఉంటాడు. నా భర్తతో ఉండడము, నా భర్త నాతో ఉండనీయకపోవడం, వీళ్ళకి అడ్డుగా ఉన్నామనేసి మమ్మల్ని బెదిరించడము, నా భర్తతో నేను ఎక్కడున్నా ఆమె తట్టుకోలేకపోవడము, అక్కడికి వచ్చి గొడవ చేయడము, రౌడీలను తీసుకొచ్చి కొట్టిపించడము, కత్తితో వేట గొడవలు తీసుకొచ్చి చంపేస్తానని నా మెడ పైన పెట్టడము, నా భర్త ఏమో రివాల్వర్ తో నన్ను బెదిరించడము, ఇవన్నీ చేస్తారు మేడం. నేను వాళ్ళకి అడ్డున్నానంట, వాళ్ళ మధ్యలో నేను ఉండకూడదంట. ఎన్నేళ్లుగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ నడుస్తోందండి? ఒక 5-6 years మేడం. నేను అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాను. కమిషన్ ని కలిశాను, డీజీపీని కలిశాను, ఊర్లో పెద్ద మనుషులను కలిశాను. ఇక్కడ 2 times, గత ప్రభుత్వంలో టూ టైమ్స్ లేడీ ఎస్పీ మేడమ్స్ ఉంటే వాళ్ళని కలిశాను. ఎక్కడ న్యాయం జరగట్లేదు మేడం. వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. వీళ్ళకి సమాజం అంటే లెక్క లేదు, మనుషులు అంటే లెక్క లేదు. కోర్ట్ అన్నా కోర్ట్ అన్న ఆఫీసర్స్ అన్నా ఎవ్వరు లెక్కలేదు. వీళ్ళకి దున్నే చెల్తదంట, వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఉంటారంట. ఇలాంటి వాటికి శిక్షలు ఉండవంట, ఉరి శిక్షలు కూడా ఉండవంట. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారంట, వాళ్ళు అలానే ఉంటున్నారు మేడం. జ్యోతి గారు, ఇప్పుడు ఆమెకి భర్త ఉన్నారు, తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నారు, తన ఉద్యోగం తాను చేసుకుంటున్నారు, తన కుటుంబం తనకి ఉంది. మరి ఇప్పుడు మీ భర్త ఆమెతో రిలేషన్స్ లో ఉండడం వల్లే మిమ్మల్ని పిల్లల్ని దూరం చేశాడు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారుగా మేడం నల్గొండలో. రూమ్ వాళ్ళ తీసుకొని ఫ్యామిలీ ఒక మేడం, ఇంట్లో ఉంటున్నారా? ఈమె భర్త, ఈమె ముగ్గురు పిల్లలు. అయితే ఇప్పుడు పిల్లలతో కలిసి మీరు అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా? అవును మేడం, మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను ప్రెసెంట్ గా. ఉమ్. అయితే ఇప్పుడు మీరు జిల్లా కలెక్టర్ ని కలిశారు, కారుణ్య మరణానికి మాకు అనుమతినివ్వండి అని కోరాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఏమన్నారు జిల్లా కలెక్టర్ గారు, ఏమన్నారు పోలీస్ పెద్దలు ఏమంటున్నారు? ఎస్పీ సార్ కి రాశారు మేడం. తను అక్కడే కదా, మా హస్బెండ్ వర్క్ చేసేది సార్ దగ్గరే కదా.
అక్కడికి ఉమ్. రాస్తారు. సార్ ఒక 3-4 డేస్ టైం ఇవ్వమన్నా నేను గురించి అంతా కనుక్కుంటా అన్నాడు. కనుక్కొని యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు మేడం. మరి ఆయన మీకు విడాకుల ప్రస్తావన ఏం తీసుకురావట్లేదా? ఆమెతో రిలేషన్ ఉన్న మాట నిజమేనని ఆయన వాళ్ళకి అంగీకరిస్తున్నారా? కావాల్సిందే వాళ్ళకి కావాల్సిందే నా చావు, లేకపోతే డైవర్స్. నేను డైవర్స్ ఇవ్వాలి, ఈ రెండే కావాలి వాళ్ళకి. ఇది కావాలనే నా మీద ఒత్తిడి తెస్తున్నారు మేడం. నేను జ్యోతి గారు. ఉమ్. వాళ్ళ ఇల్లీగలైజింగ్ నేను అడ్డుగా ఉన్నానని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ టార్చర్ చేస్తున్నారు మేడం. వాళ్ళు చంపాలా చచ్చిపోతావా, చంపాలా చచ్చిపోతావా, ఇదే కేసు పెట్టాలి, కోర్టులో పడాలి, నువ్వు కోర్టు చుట్టూ తిరగాలి, నీ జీవితం అక్కడే ఆగిపోవాలి, కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. జ్యోతి గారు, మీ మ్యారేజ్ ఎప్పుడైందండి? ఇది మాది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కట్నం ఇచ్చే పెళ్లి చేసుకున్నారా ఆయన్ని? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. 2010 లో అయ్యింది. 2010 లో మ్యారేజ్ అయింది మేడం. అప్పుడు నా హస్బెండ్ మ్యారేజ్ అయినప్పుడు తను కానిస్టేబుల్ ఉండే. మా ఫాదర్ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం వల్ల తన అవసరాలకు ఒక ₹1,00,00,000 తీసుకున్నారు మేడం మా ఫాదర్ దగ్గర. తీసుకున్నాడు, ఈ వసంతకి ఇచ్చేసాడు. ఆ తర్వాత ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. నా నెంబర్ ఇప్పటికీ నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లోనే ఉంటుంది మేడం. నాతో మాట్లాడరు. పిల్లలు కాల్ చేసినా ఎప్పుడో కొన్ని నెలల తర్వాత రెస్పాండ్ అవుతాడు. మమ్మల్ని పట్టించుకోడు, మాకేం పెట్టడు. అసలు మేము టోటల్ గా వాళ్ళకి మేము ఉండడమే వాళ్ళకి నచ్చట్లేదు మేడం. మేము అట్లా ఉండడమే, బతుకుండడమే వాళ్ళకి నచ్చట్లేదు. చాలా ఖర్చులకి సార్లు ఏమైనా డబ్బులు ఇస్తూ ఉంటారా అండి ఆయన? అత్త ఏం మామగారు లేదు మేడం. ఏమంటున్నారు? ఏం లేదు, అసలుకి మమ్మల్ని పట్టించుకోవట్లేడు. అసలుకి ఈ ఉమెన్ తో ఉండడమే కరెక్ట్ కాదు మేడం. ఆమెతో ఎందుకు ఉండాలి ఈయన? ఆమె ఏమవుతుందని ఉంటాడు? అసలు ఆమెతో ఉండడమే చాలా రాంగ్. అసలుకి ఆమెకు ఎటువంటి సంబంధం లేదు మా ఫ్యామిలీ తోటి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తది. మా అత్తయ్య వాళ్ళ ఊర్లోకి ఫంక్షన్స్ కి, మా అత్తయ్య చుట్టాలు, నా భర్త చుట్టాలు అందరికి పెళ్లిళ్ళకి, చావు కార్యాలకు అన్నిటికీ ఈమెనే వెళ్తది మేడం. ఈమెనే మరి అత్తయ్య తీసుకెళ్తది. గారు వాళ్ళని మీరు అడగలేదా, నిలదీయలేదా? ఏంటిది, ఆవిడెవరు, మరి వాళ్ళు మమ్మల్ని ఇలా చేస్తున్నారని? వాళ్ళు కొడతారు మేడం నన్ను. వాళ్ళు రానివ్వరు, కొట్టారు, నన్ను పట్టించుకోరు, రావద్దని బెదిరిస్తారు. ఈమెనే అన్నిటికీ తీసుకెళ్తారు మేడం. ఈమెనే పిలుస్తారు అన్నిటికీ. అంటే మిమ్మల్ని ఇలా దూరం పెట్టడానికి, ఆవిడకి దగ్గర అవ్వడానికి ఆయన చెప్తున్న రీజన్స్ ఏంటండి? వాళ్ళకి నచ్చట్లేదు మేడం, నేను ఉండడమే నచ్చట్లేదు వాళ్ళకి. ప్రాపర్టీ మొత్తము ఈమె పేరు మీద రాసి ఇచ్చేసాడు. ఈమెతోనే ఉంటా, ఇంకా ఆమెకి ఇచ్చేసినా నేను ఆమెతోనే ఉంటా అని అంటున్నాడు. మరి పిల్లల సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి? మరి మీ అవసరం లేదు జీవితం నాకు, ఏంటి? అవసరం లేదు. పుట్టినవాడు ఎలాగో బతికేస్తాడు, ఎలా అయినా బతుకోండి, బతకడం చేత కానప్పుడు చచ్చిపోండి అంటున్నాడు. ఇప్పుడు అది మీ ఇల్లు అండి, మీరు వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ఇప్పుడు 2 ఏళ్ళైంది మీరు పుట్టింటికి వాళ్ళు వచ్చి. ఉండరు మేడం, కొడతారు నన్ను. వాళ్ళు అసలు ఇట్లాంటి అటాక్స్ ఎన్నో చేస్తారు మేడం. అసలుకి వాళ్ళు నేను వెళ్ళినా వాళ్ళు ఉండనివ్వరు. ఆమె గొడవ చేస్తుంది, చంపేస్తాను బెదిరిస్తుంది, గుండాలను తీసుకొస్తుంది. నా హస్బెండ్ కొడతాడు, నా హస్బెండ్ చంపేస్తాను బెదిరిస్తాడు. నా పిల్లల్ని గెంటేస్తారు, కొడతారు, నన్ను గెంటేస్తారు. తర్వాత ఇంకా అక్కడ ప్లేస్ మార్చేసి వేరే దగ్గర రూమ్ తీసుకొని ఉంటాడు. ఈమె అక్కడికి వస్తుంటది. ఆవిడ్ని మీరు నిలదీశారా అండి ఎప్పుడన్నా? ఏంటిది, నీ జీవితం నీకుంది, నా భర్తని ఎందుకు అసలు లాక్కున్నావు, నా నాకే ఫోన్ పిల్లలకి చేసి ఎందుకు తండ్రి బెదిరిస్తుంది ప్రేమను మేడం. దూరం నేను చేస్తున్నావని? నేను ఆమె కాల్ చేయడం కాదు, ఆమె నాకు కాల్ చేసి నన్ను బెదిరిస్తున్నది. నేను మాత్రం వదిలేదు లేదు. నువ్వు ఉంటావో ఉండవో నాకు అనవసరం, నేను మాత్రం వదిలేదు లేదు మహేందర్ని అని చెప్తుంది మేడం. చాలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళి చేస్తానో నీకేం తెలియదు, అప్పుడు నువ్వు నీ భర్త సుఖంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. చంపుతావా చస్తావా ఈ రెండే చేస్తుంది. మరి ఇంత జరుగుతుంటే ఆమె భర్త ఏం చేస్తున్నారు? ఆయనకి ఇవన్నీ తెలియదా అండి? ఎందుకు తెలియదు మేడం, అంతా కలిసే చేస్తారు వాళ్ళు. అలా ఓ భర్త ఎందుకు చేస్తాడు? ఎందుకు చేయరు మేడం? డబ్బుల కోసం ఎవరు ఏమైనా చేయగలుగుతారు. ఈ రోజు అంతా అన్ని హత్యలు జరుగుతుంది డబ్బు కోసమే కదా మేడం. టాస్క్ ఫోర్స్ వాళ్ళని, అంటే ఆమె అక్కడ పనిచేస్తున్నారు కదా, మరి ఆమె హెడ్స్ ని ఎవరినైనా మీరు కలవడం, ఆ, కంప్లైంట్ చేయడం ఆ. జరిగిందా? ఓ చాలా సార్లు 2-3 టైమ్స్ ఇచ్చాను మేడం. 2-3 టైమ్స్ ఇచ్చినా కూడా ఆ ఆమె ఒక ఉమెన్, మేమేం చేయలేము అని అంటారు. ఆమె ఉమెన్ అని ఆమె మీద జాలి ఉందంట. ఆమె మాత్రం ఎన్నైనా చేయొచ్చు, ఎదుటి అమ్మాయిని ఏడిపించవచ్చు, అలా అలా ఆమె సంసారం మొత్తం లాక్కోవచ్చు, ఆమె భర్త ఆమె దగ్గర పెట్టుకోవచ్చు. వీటికి మాత్రం ఎవరు ఏమనట్లేరు. ఆమె ఆడదంటే ఆమె జాబ్ లోకి వెళ్ళి వీకేయలేరంట. ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు. మీరేం చదువుకున్నారు జ్యోతి గారు? నాది ఎంఎస్సి బీఈడి మేడం. ఎంఎస్సి బిఈడి చదువుకున్నారు మీరు? ఉమ్. ఏమైనా జాబ్ చేస్తుంటారా?
ఒకప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు ఆ చేయడానికి కూడా నాకు హెల్త్ సహకరిస్తలేదు మేడం. ఇదే స్ట్రెస్ తోటి నేనేం చేయలేకపోతున్నాను. ఈ స్ట్రెస్ ఎక్కువైపోయి నేనేం పని కూడా చేయడానికి, నాకు ఏ వర్క్ చేసుకోవడానికి, ఏ జాబ్ చేసుకోవడానికి కూడా నాకు ఓపిక ఉండట్లేదు. హెల్త్ సహకరించట్లేదు. ఇదే స్ట్రెస్ వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను. నా కళ్ళ ముందే తిరుగుతారు. నా మా రిలేషన్స్ తిరుగుతారు. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇలా తిరుగుతారు. ఫొటోస్ పంపిస్తారు. క్లోజ్ గా ఫొటోస్ దిగి పంపించడము, నన్ను నన్ను చాలా టార్చర్ చేయడం. ఇదే మేడం. ఇగో ఇలా ఇలా టూర్లు వెళ్తారు మేడం. ఇలా టూర్లు తిరుగుతుంటారు. నాతో పనేం లేదు మేడం. వాళ్ళకి వాళ్ళ ఇష్టారాజ్యం తిరగడమే వాళ్ళ పని. జ్యోతి గారు, మరి ఎప్పుడైనా మీరు అడిగారా ఈ చుట్టుపక్కల వాళ్ళని కానీ ఇంకెవరినైనా ఏంటిది ఎవరు చెప్పరా అని? అంటే పెద్దలంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా ఎవరు జోక్యం చేసుకోవట్లేదా అండి? ఆ అన్నీ వాళ్ళు వినరు. వాళ్ళు చెప్తారు. పెద్ద మనుషులు ఎందుకు చెప్పారు మేడం? వాళ్ళు చెప్తారు, వీళ్ళు వినరు. ఆయన దగ్గర నుంచి విడాకుల ప్రతిపాదన ఏదైనా వచ్చిందా? పిల్లల కోసం ఇది ఇస్తాను, ఈ మెయింటెనెన్స్ కి డబ్బులు అని ఎలాంటి ప్రతిపాదన ఏదైనా వచ్చిందా అండి? ఆహా లేదు మేడం. అతనికి ఎందుకు మేడం? మేము ఉండడమే అడ్డు. మాకెందుకు చెప్పు? మాకు ఇస్తే ఆయనకి మమ్మల్ని మేము బతుకుంటే ఆయనకి ఎందుకు మేడం? మేము బతుకుంటాం కదా, ఆయనకి ఇంకా అడ్డు కదా. అన్ని ఇస్తే తిని హ్యాపీగా ఉంటాం కదా. అవన్నీ ఇస్తే ఆయనకు అడ్డు కదా. మేము హ్యాపీగా ఉంటాం కదా, ఎక్కువ రోజులు బతికేస్తాం కదా. ఇంకా వాళ్ళ రిలేషన్ ఉండడానికి, సరిగ్గా ఉండడానికి ఉండదు హ్యాపీగా వాళ్ళకి. క్లెయిమ్ ఉండదు వాళ్ళ మేడం. ఉండదు. వాళ్ళిద్దరి పర్సనల్ ఆడియో రికార్డ్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయండి. వాళ్ళిద్దరూ అలాంటి రిలేషన్ లో ఉన్నప్పుడు మరి ఆ ఆడియో అంటే ఆ ఫోన్ కాల్స్ ఎవరు రికార్డ్ చేసుంటారు, ఎవరు బయట పెట్టారంటారు? నాకే చేస్తారు మేడం. వాళ్ళు నాకే కాల్ చేసి నన్ను బెదిరిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటున్న ఆడియో కాల్స్ కొన్ని బయటకు వచ్చాయి. వాళ్ళే వాళ్ళే నాకు కాల్ చేసి అట్లా మాట్లాడుతున్నారు. ఇవన్నీ విని నేను మెంటల్ గా సఫర్ అవ్వాలి, చచ్చిపోవాలి. వాళ్ళ వాళ్ళ లక్ష్యం ఇదే, వాళ్ళ టార్గెట్ ఇదే. నన్ను ఏదో రకంగా టార్గెట్ చేయాలి. అన్ని రకాలుగా లోకం మీద ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ పెట్టాలి నాకు. మీరు ఏం చేయాలనుకుంటున్నారండి ఇప్పుడు? ఫైనల్ గా మీ నిర్ణయం ఏంటి? ఇప్పుడు ఏంటి మేడం? నాకు ఏ సోర్స్ లేదు. నాకు జాబ్ చేసుకొని బతకడానికి, పిల్లల్ని పోషించుకోవడానికి కూడా నాకు హెల్త్ సహకరించట్లేదు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లారు. నా దగ్గర 50 lakhs ఉంటే వచ్చి ఈ ఈ వసంత నా దగ్గరకు వచ్చి బెదిరించి డబ్బులు తీసుకొని నన్ను కొట్టి, 50 lakhs డబ్బులు తీసుకొని పోయింది. నా భర్త తన అవసరాల కోసం అప్పుడు మా ఫాదర్ దగ్గర 1 crore డబ్బులు తీసుకున్నారు. అవి లేవు. ఇప్పుడు నన్ను అన్ని రకాలుగా శారీరక, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నన్ను నన్ను టార్చర్ పెట్టారు మేడం. నాకు బతకాలని ఆశ కూడా లేదు. నాకు ఎటువంటి సోర్స్ కూడా లేదు. అందుకే నేను వాళ్ళ చేతిలో నేను చచ్చిన దానికంటే నాకు మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ ఇస్తే నా ఆర్గన్స్ ఎవరికైనా డొనేట్ చేస్తాను మేడం. దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దు జ్యోతి గారు, వాళ్ళు ఏం ఎందుకంటే న్యాయం జరగట్లేదు మేడం. ఒక వాళ్ళు అన్యాయం వ్యక్తితోనే మీ జీవితం చేస్తున్నారు. మీద మీరు ఆధారపడద్దు. మీకంటూ 2 పిల్లలు ఉన్నారు, ఎంఎస్సి బిఈడి. మీ మీద ఎంత నమ్మకంతో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మీ తల్లిదండ్రులు మీతో ఎంత చదువు చెప్పించారు, మీకు ఎంత కష్టపడి చదివించి ఉంటారు. మీరు మీ పిల్లలకి ఎంత మనోధైర్యాన్ని ఇవ్వాలండి? మిమ్మల్ని చూసే కదా మీ పిల్లలు ఇప్పుడు మీ హస్బెండ్ ని చూసి, మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళు ఒక రకంగా. అలాంటి ఇప్పుడు ఆ తండ్రిని చూసి వాళ్ళు ఇప్పుడు ఎంత అవమానాలు కావచ్చు, ఎంత బాధపడుతుంటే తల్లిని చూసి కూడా పిల్లలు అలా అయిపోతారు కదండి. వాళ్ళ భవిష్యత్ గురించి ఆలోచించాలి కదా. వాళ్ళకి కావాల్సింది అదే మేడం. ఇలా ఇలా క్లోజ్ గా ఇప్పుడు ఫొటోస్. వాళ్ళకి కావాల్సింది మీరు అలా చేస్తే ఎట్లండి? ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందే మీరు చేసి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదు జ్యోతి గారు. నాకు ఎక్కడ నాకు ఎక్కడ ఆశ అనేది ఉండట్లేదు మేడం. లైఫ్ పైన నాకు ఎక్కడ ఆశ అనేది లేకుండా చేస్తున్నారు. అలా వాళ్ళ వాళ్ళ అనుకోకండి జ్యోతి ఇంటెన్షన్ గారు, అది కోర్టులు మేడం. ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోరాడే శక్తి మీకు ఏమవుతుందో కావాలి, జరగట్లేదు పిల్లలు మేడం. ఉన్నారు. వాళ్ళే అంటున్నారు మాకు లా తెలుసు, అన్ని తెలుసు. డిపార్ట్మెంటే సపోర్ట్ ఇచ్చుకుంటది. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. మీరు సైడ్ అవ్వాల్సిందే, లేకపోతే చంపేస్తాము, లేదా చచ్చిపోవాలి. ఇవే కేసు పెట్టాం అని పోస్ట్ చేస్తున్నాం. ఇదే మేడం. ఇల్లు ఇల్లు కట్టించారు. ఇప్పుడు మీరు కేసు పెట్టిన తర్వాత మరి పోలీసుల స్పందన ఏంటండి? ఏమంటున్నారు? ఇప్పుడు ఎలాగో మీరు ఎస్పీ గారి కేసు దగ్గరికి పెట్టలేదు వెళ్ళారు, మేడం. మీరు జిల్లా నేను కలెక్టర్ ఇంతవరకు దగ్గరికి కేసు వెళ్ళారు. పెట్టలేదు మేడం. నేను ఇంతవరకు కేసు పెట్టలేదు. ఎందుకు ఇలాంటి పెట్టలేదండి డిఎల్ కేసు? ఆఫీసర్స్ కేసు పెట్టినా కూడా అది ఏళ్ళకేళ్ళ సాగుతుంది. నాకు అంత తిరిగేంత శక్తి కూడా లేదు మేడం. నా దగ్గర అంత మనీ కూడా లేదు. మీరు ఇలా ఒక్కసారి క్లోజ్ గా పోలీసుల హెల్ప్ తో మీ ఇంటికి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. పిల్లలకి మీరు చాలా ధైర్యాన్ని ఇవ్వాలండి, చిన్న పిల్లలు.
మీరు ఇలా డీలా పడద్దు జ్యోతి గారు, ఎందుకంటే మీకు జీవితం ఉంది. అంటే ఒక వ్యక్తితో పెళ్లి, ఒక వ్యక్తితోనే ఇంకా అన్ని ముడిపడి ఉన్నాయి. అతను లేకపోతే నేను బతకలేననే పరిస్థితులు కూడా ఒక మహిళకి రాకూడదు. ఇంత చదువుకున్న వ్యక్తి మీరే ఎంతో మందికి చెప్పొచ్చండి. దయచేసి మెర్సీ కిల్లింగ్ లాంటివి వద్దు జ్యోతి గారు. మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మన మరి పిల్లలు వాళ్ళ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరు బెదిరిస్తున్నారు మేడం. ఇప్పుడు నా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన డీజీపీ ఆఫీస్ లో వర్క్ చేస్తాడు. ఆయన ఇలాంటి కేసెస్ మాఫీ చేస్తాడంట. హైయర్ ఆఫీసర్ అందరూ హైయర్ ఆఫీసర్స్ తెలుసంట. ఇలాంటి కేసెస్ నేను రేపు వాళ్ళు నన్ను చంపేసినా అవి ఆయన కేసెస్ మాఫీ చేసే శక్తి ఉందంట ఆయనకి. వీళ్ళందరూ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేని పనులు చేస్తున్నారు. ఆయన దగ్గర నా భర్తే ఆయనకి డబ్బులు ఇచ్చాడు మేడం. 40 lakhs డబ్బులు ఇచ్చేసాడు ఆయనకి. జ్యోతి గారు, ఇట్లాంటి మీరు ఇవన్నీ వదిలేయండి. మీకు చక్కగా అమ్మా నాన్న ఉన్నారు. 2 ఏళ్లుగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని ఫాదర్ కూడా చూస్తున్నారు. చనిపోయారు మేడం. వీళ్ళు పెట్టే టార్చర్ కి మా ఫాదర్ కూడా చనిపోయారు. మా మదర్ టోటల్ గా సిక్ అయిపోయింది మేడం. ఆమె టోటల్ పేషెంట్ అసలు. ఆమెకు నడవడానికి ఆమెను కూడా కొట్టారు మేడం. అసలు కాళ్ళు నడవడానికి రావు ఆమెకి. ఆమె టోటల్ గా పేషెంట్ మేడం ఆమెకి. ఇంకా నేను ఎలా బతకాలి మేడం చెప్పండి. ఉన్న చాలా డబ్బులే బాధగా అనిపిస్తుంది జ్యోతి గారు. నాకు నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మహేందర్ గారి ఫొటోస్, వీడియోస్ లాంటివి కూడా నేను చూశాను. వీలైతే నేను వాళ్ళిద్దరి స్పందన కూడా, వాళ్ళిద్దరి ఇంటర్వ్యూ కూడా తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి మీరు కారుణ్య మరణం లాంటివి, మెర్సీ కిల్లింగ్ ఇవ్వద్దండి. జీవితం అనేది దేవుడిచ్చిన వరం. ఈ రోజు ఇక్కడితో అయిపోదు. అమ్మా నాన్న ఉన్నారు. ఒకళ్ళ మీద ఆధారపడితేనే తప్ప నా బతుకు అనేది దయచేసి వదిలేయండి. చాలా చదువుకున్నారు మీరు. మీలాంటి వాళ్ళు ఇంకొందరికి ఖచ్చితంగా ఆదర్శంగా మీరు నిలుస్తారు. మీ ఆరోగ్యం మీద ఫోకస్ చేయండి జ్యోతి గారు. దయచేసి ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.